80% పీపుల్స్ మార్నింగ్ వాళ్ళు నిద్రలేస్తున్నప్పుడు వాళ్ళ నైట్ ఆలోచన వల్ల వాళ్ళ ఈవినింగ్ ఎండ్ అనేది ఎలా చేయాలో తెలియక మార్నింగ్ నిద్ర లేచినప్పుడు వాళ్ళ యొక్క మైండ్ లో కావచ్చు, వాళ్ళ యొక్క బాడీలో కావచ్చు పెయిన్స్ రావడం, అండ్ అదే విధంగా లైఫ్ లో జరిగిన నెగిటివ్ గుర్తు రావడం, వీటి వల్ల మళ్ళీ డే మొత్తం నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం, ఎంత పాజిటివ్ గా ఉందాం అనుకున్న మార్నింగ్ లేవగానే కోపానికి రావడం, ఇలాంటివి జరుగుతుంది. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఇష్యూ ఉన్నట్టయితే ఈ టెక్నిక్ ని ఈ రోజు నుండి ఇలా ప్రాక్టీస్ చేయండి. 100% మీ మార్నింగ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంతో పాజిటివ్ గా ఉండగలుగుతారు. అండ్ అదే విధంగా నైట్ డే ఎండ్ లో మీరు ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుంటారు. రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ లో విత్ ఇన్ ద 7 to 8 days లో పాజిటివ్ రిజల్ట్ చూడగలుగుతారు. హాయ్, నమస్తే. ఐఎమ్ శ్రీనివాస్ ఓపెన్ హీలర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో మన ఎన్ఎల్పి టెక్నిక్ ని యూజ్ చేస్తూ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ని మిక్స్ చేసుకొని ఈ రెండు టెక్నిక్స్ ని కలిపి ప్రాక్టీస్ చేయబోతున్నాం. అండ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలా అనే డౌట్ లో ఉంటారు మై డియర్. 100% ప్రతిరోజు 100% ప్రాక్టీస్ చేయాలి. మరి దానికోసం మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాటి వల్ల నెగిటివ్ ఆలోచనల్ని గుర్తు రావడం, నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు మీ మైండ్ లో వస్తున్న ఆలోచనలు ఏంటి అనే విషయాల పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అనేది చేయాలి. దానికన్నా ముందు నైట్ నిద్రపోయే ముందు మీ యొక్క డే ఎండ్ అయినప్పుడు మీ యొక్క క్లియర్ కట్ గా మైండ్ సెట్ ఒక రిలాక్స్ మూడ్ లోకి తీసుకొచ్చుకొని నిద్రలోకి వెళ్ళినట్లయితే మన సబ్ కాన్షియస్ మైండ్ లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి మీరు నైట్ డే ఎండ్ అయినప్పుడు, మీ డే ఎండ్ అయి మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి రెడీ అవుతున్నప్పటికీ ఆ టైం వరకు ఈ రోజు మీ డేలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయి, ఎటువంటి వర్డ్స్ రావడం జరిగాయి, ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నారు, ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు, ఈ రోజులో మీరు ఈ డే మొత్తంలో ఎటువంటి నెగిటివ్ మీరు అబ్జర్వ్ చేశారు, దాని వల్ల మీరు ఎలా ఫీల్ అయ్యారు అనే విషయాల పరంగా ఫోకస్ చేయండి. ప్రతిరోజు నైట్ నిద్రపోయే ముందు కంపల్సరీగా 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకు నైట్ 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయాలంటే డే మొత్తంలో జరిగిన నెగిటివిటీని మళ్ళీ మన నైట్ మొత్తం మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోరేజ్ అవ్వకుండా హీలింగ్ అనేది చేసుకోవడం, క్లియర్ చేసుకోవడం, నయం చేసుకోవడం మన యొక్క బాధ్యత. కాబట్టి డే మొత్తంలో ఏం జరిగిందో దాన్ని టోటల్ గా నెగిటివ్ జరిగి ఉండొచ్చు, మేబీ పాజిటివ్ గా ఉండొచ్చు. ఒకవేళ 1% ఏదైనా ఎమోషనల్ గా, థాట్స్ పరంగా, వర్డ్స్ పరంగా నెగిటివ్ జరిగి ఉంటుంది. డే మొత్తంలో కంపల్సరీగా మనం 100% పాజిటివ్ ఉండడం ఇంపాసిబుల్. కొన్ని అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేసి నైట్ పడుకునే ముందు ఓపెన్ ప్రేయర్ మనం చేసినట్టయితే ఆ ఎమోషన్ ని హీల్ చేసుకోగలుగుతాం. ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే హీల్ అవుతాయో 100% మనం మన నైట్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ లో ఎటువంటి టెన్షన్ కానీ నెగిటివ్ కానీ లేకుండా ఫ్రీగా హీల్ అవ్వడం జరుగుతుంది, ప్రశాంతంగా నిద్రపోవడం జరుగుతుంది. అదే విధంగా మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కంపల్సరిగా నెంబర్ 1 రూల్, నైట్ పడుకునే ముందు 108 ఓపెన్ ప్రాక్టీస్ చేసుకున్నారు. నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చేయవలసిన నెంబర్ 1 రూల్, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీరు ఏ బెడ్ మీద పడుకున్నా, కింద పడుకున్నా, నేల మీద పడుకున్నా అదే ప్లేస్ లో కూర్చొని 10 ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ అనేవి తెలియచేయాలి. ఎలా ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఇల్లు ఉన్నందుకు థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు బ్యూటిఫుల్ హౌస్ ఉన్నందుకు, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ ఉన్నందుకు, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు బ్యూటిఫుల్ బిజినెస్ ఉన్నందుకు, నాకు నా లైఫ్ ని గ్రో చేస్తున్నందుకు, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు బెస్ట్ పిల్లలు ఉన్నందుకు, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఫ్యామిలీ ఉన్నందుకు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నందుకు, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఎంతో అద్భుతంగా ఎనర్జీని ఇచ్చినందుకు, థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు. ఇలా మీ లైఫ్ లో ఏవైనా ఉండొచ్చు, మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసేది ఆల్రెడీ మీ దగ్గర ఉన్న దానికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అయ్యేది ఒక్కటి ఉన్న దాని మీద కనీసం అట్లీస్ట్ 10 ర్యాండమ్ గ్రాటిట్యూడ్స్ అనేవి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చెప్పాలి. 100%. ఎందుకు చెప్పాలి అంటే గ్రాటిట్యూడ్ అనేది థ్యాంక్ఫుల్ గా మనం ఫీల్ అవ్వడం ద్వారా ఒక పాజిటివ్ ఓరా అనేది క్లియర్ అవుతుంది, మన బాడీలో అద్భుతమైన ఎనర్జీని చూడగలుగుతుంది. కాబట్టి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 100% 10 ర్యాండమ్ థింగ్స్ కి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి. అండ్ అదే అదే బెడ్ మీద అలానే మీరు 108 టైమ్స్ ఇది ఏదైతే 10 ర్యాండమ్ గ్రాటిట్యూడ్ చెప్పారో ఆ తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత మీ లైఫ్ లో ఈ రోజు ఏదైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారు, ఈ రోజులో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనుకుంటున్నారు, 1 థింగ్ మీద ఫోకస్ చేయండి. ఈ డే మొత్తంలో మీరు చేయవలసిన 1 థింగ్ ఏంటి, నెంబర్ 1 థింగ్ ఏంటి, ఆ ఒక్క థింగ్ చేయడం వల్ల, ఆ ఒక్క పని చేయడం వల్ల మిగతావన్నీ ఈజీ అయిపోయే 1 థింగ్ ఏంటి, దాని మీద ఫోకస్ చేయండి. కాబట్టి మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మీరు ఎంతో థ్యాంక్ఫుల్ గా, గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ ప్రశాంతంగా ఎస్ మార్నింగ్ నిద్ర లేచారు, గ్రాటిట్యూడ్ తెలియజేశారు, ఫ్రెష్ అప్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ ఈ రోజు నా లైఫ్ లో నేను చేయవలసిన బిగ్గెస్ట్ 1 థింగ్ ఏంటి,
ఈ రోజు మీరు బిజినెస్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరీర్ పరంగా ఒక ఏరియాలో తీసుకున్నప్పుడు ఆ ఏరియాలో వన్ థింగ్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయండి. ఆ ఫోకస్ చేసి ఆ గోల్ ని నోట్ చేసుకోండి. ఆ గోల్ ని నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మార్నింగ్ కంపల్సరీగా 108 డేస్ ఓపెన్ ప్రేయర్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ అప్ గా మీరు మీ ఒక డే అనేది స్టార్ట్ చేసుకుంటారు. మీ వన్ థింగ్ మీద ఫోకస్ చేయగలుగుతారు. అలా సెట్ చేసుకున్న తర్వాత కూడా సమ్ పీపుల్స్ ఈ జర్నీలో మార్నింగ్ నుంచి మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నెగిటివ్ గుర్తు రావడం, కోపానికి రావడం ఒక హ్యాబిట్స్ అయి ఫామ్ అయి ఉంటాయి. ఆ హ్యాబిట్స్ ని మీరు గుర్తించి ఆ హ్యాబిట్స్ మీద మనం ఈఎఫ్టి ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎస్, ఇప్పుడు మనం మన డే నైట్ పర్ఫెక్ట్ గా ఎండ్ చేసాం. నైట్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత గ్రాటిట్యూడ్ తెలియజేసాం, పీస్ఫుల్ గా ఫీల్ అయ్యాం, హ్యాపీగా ఫీల్ అయ్యాం, రిలాక్స్ గా ఫీల్ అయ్యాం. అయినా కూడా కొన్ని ఎమోషన్ డిస్టర్బ్ చేస్తున్నాయి. మరి ఆ ఎమోషన్ ని ఫీల్ చేయడానికి ఎస్ ఈఎఫ్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నన్ను డిస్టర్బ్ చేస్తున్న ప్రతి ఎమోషన్ ని నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్ ని 100% బాధ్యత వహిస్తున్నాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నా బాడీలో ఈ పెయిన్స్ వస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నా గురించి నెగిటివ్ టోటల్ గా గుర్తొస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా హెల్త్ ఇష్యూస్ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఒక టైంలో ఒకటే ఎమోషన్ ని తీసుకోండి. ఆ ఎమోషన్ ఇలా ఇంటెంట్ చేసి సెట్ చేసిన తర్వాత ఎస్ ఐబ్రో స్టార్టింగ్ పైన ట్యాప్ చేస్తూ నా బాడీలో ఉన్న బాడీ పెయిన్స్ టోటల్ రిలీజ్, నా మార్నింగ్ వస్తున్న నెగిటివ్ ఆలోచనలు టోటల్ రిలీజ్, మార్నింగ్ వస్తున్న నెగిటివ్ ఆలోచనలు టోటల్ రిలీజ్, నా బాడీలోని బ్యాక్ పెయిన్ రిలీజ్. ఎస్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ టోటల్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్, నా బాడీలో ఉన్న పెయిన్స్, నా బాడీలో ఉన్న నెగిటివ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్. ఎస్, ప్రతి ఒక్క ప్లేస్ లో ట్యాప్ చేయండి. నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న పెయిన్స్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ రిలీజ్. మార్నింగ్ నాకు వస్తున్న నెగిటివ్ ఆలోచనలు అన్ని రిలీజ్. మార్నింగ్ నిద్ర లేవగానే నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఆలోచన రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ ఆలోచన టోటల్ రిలీజ్, నా బాడీలో ఉన్న నెగిటివ్ ఆలోచన టోటల్. మై డియర్, ఇలా మీరు ఈఎఫ్టీ ట్యాప్ చేసిన లాస్ట్ ఫైనల్ గా ఇక్కడ ఎస్ నా మార్నింగ్ నాకు ఎదురవుతున్న నెగిటివ్ ఆలోచనలు మార్నింగ్ నాకు ఎదురవుతున్న రిలీజ్. ఇలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు. నైట్ మార్నింగ్ మనం నిద్ర లేచిన తర్వాత గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఎనర్జీకి రావడం జరిగింది. 108 డేస్ ఓపెన్ ప్రేయర్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత డే వన్ ఇంటెన్షన్ సెట్ చేసుకున్నారు. పవర్ఫుల్ గా పాజిటివ్ గా అవుతున్నారు. ఆ తర్వాత మీరు ఇంకా మీ ఎమోషన్ డిస్టర్బ్ చేస్తే ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా గనక మీ మార్నింగ్ హ్యాబిట్ సెట్ చేసుకొని తర్వాత మీరు మీ ఏ వర్క్ స్టార్ట్ చేస్తున్నా ఆ వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఆ వర్క్ లో మీకు ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నిధులు ఇచ్చిన తర్వాత మీ బిజినెస్ కి వెళ్ళాలనుకుంటున్నారు, కస్టమర్స్ కలవడం జరుగుతుంది, ట్రాఫిక్ లో మీరు వెళ్ళడం జరుగుతుంది. ఎస్, ఆ ట్రాఫిక్ సంబంధించి పాజిటివ్ ని సెట్ చేసుకోండి. ఎస్, ఈ రోజు నేను ఎంతో టైం నా ఆఫీస్ కి రీచ్ అవ్వడం జరిగింది, ఎంతో అద్భుతంగా ఉన్నాను, ఎంతో ఎనర్జీగా ఉన్నాను. ఇలా మీ డే అనేది ఫస్ట్ డే సెట్ చేసుకుంటూ ప్లానింగ్ కొద్ది ఇలా సెట్ చేసుకోండి. మార్నింగ్ మాత్రం ఈ ఎమోషన్స్ నుంచి ఈఎఫ్టీ నుంచి బయటకు రండి. ఓపెన్ కంప్లీట్ చేసుకోండి. మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోండి. ఈ ఓపెన్ రైట్ వేలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎటువంటి వర్డ్స్ యూజ్ చేయాలనే దాని గురించి 3 days మాస్టర్ క్లాస్ అనేది జరగడం జరుగుతుంది జూమ్ మీటింగ్ లో. ఫర్ ఇంట్రెస్టెడ్ లింక్ క్లిక్ ద లింక్ బిలో అండ్ రిజిస్టర్ నౌ అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ అండ్ అఫీషియల్లీ వెబ్సైట్ లింక్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మాస్టర్ క్లాస్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.